హామీలిచ్చారు, ఏమైందని అడుగుతున్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని సొంత పార్టీకి చెందిన నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ నటి విజయశాంతి శాసన మండలిలో ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి. శాసన మండలిలో విజయశాంతి మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 4,000 రూపాయల పెన్షన్, 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా చాలా వాగ్దానాలు చేశారు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. చూస్తుండగానే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మా ఉద్యమకారులకు మా ప్రభుత్వం ఇవ్వలేదు. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. తొందరగా మనం వాళ్ళకిచ్చిన వాగ్దానం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏ వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది.